హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే నేచర్ బ్లాగ్స్. ఈరోజు మీకు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా కనిగిరి రైల్వే స్టేషన్లో జరుగుతున్నటువంటి అప్డేటెడ్ పనులను చూపిస్తూ కనిగిరి రైల్వే స్టేషన్ యొక్క పూర్తి వీడియోను చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించవలసింది గతంలో స్టేషన్ నిర్మాణ పనులు ఎంతవరకు జరిగినవి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులను మరియు నూతనంగా జరిగినటువంటి పనులు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని గమనించగలరు ప్రతి ఒక్కళ్ళు. ఫ్రెండ్స్, ఇక్కడ స్టేషన్ యొక్క బయట ఆవరణ భాగంలో స్టేషన్ పేరు వ్రాయబడలేదు. ఆ పనులను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలలో నిన్నటి సాయంత్రానికి వ్రాసి పూర్తి చేయడం జరిగింది. దీంతో ఇక్కడ బోర్డు యొక్క పెయింటింగ్ పనులు పూర్తి అయినవి. ఒకసారి అవి గమనించగలరు. చూస్తున్నారు కదా, పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఆ పెయింటింగ్ పనులు అయితే పూర్తి అయినవి. 3 భాషల్లో పూర్తిగా వ్రాయడం జరిగింది. స్టేషన్ బయట ఆవరణ భాగంలో పూల మొక్కలు మొత్తం సిద్ధం చేశారండి నాటడం కోసం. ఇప్పటికీ కొన్ని మొక్కలను కూడా నాటున్నారు. ఆ వర్క్ కూడా జరుగుతుంది. త్వరలోనే ఇక్కడ కూడా పూర్తి అవుతుంది ఆ వర్క్ కూడా. ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలిద్దాము స్టేషన్లో ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ అనేది జరిగిందనేది. ఇది వచ్చేసి బుకింగ్ కౌంటర్ దగ్గర అండి. ప్రయాణికులు వచ్చినప్పుడు కూర్చోవడం కోసం, వెయిటింగ్ చేయడం కోసము గ్రానైట్తో మొత్తం అయితే సిద్ధం చేశారండి ఆ సెట్టింగ్ అంతా కూడా. ఇటువైపున బుకింగ్ కౌంటర్ అన్నది, టికెట్ కౌంటర్, బుకింగ్ కౌంటర్. ఆ పనులు కూడా పూర్తిగా జరిగినవి ప్రస్తుతం అయితే పేర్లు అయితే రాయలేదండి పైన. ఆ వర్క్ కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుంది, ఒక 2-3 రోజుల్లోనే. కొన్ని పెయింటింగ్స్ వర్క్ కూడా ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. ఇంకా అవి కూడా ఒక వారం లోపు పూర్తిగా అవుతాయని తెలుస్తుంది. అక్కడ పెండింగ్ ఉన్నాయి కూడా చేస్తున్నారు పెయింటింగ్. గమనించగలరు ఒకసారి. ఇది మొదటి ప్లాట్ఫామ్ అండి. ఇది కనిగిరి రైల్వే స్టేషన్ యొక్క మొదటి ప్లాట్ఫారం. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే 2వ ట్రాక్ వేయడం కోసం ఆ కంకర మొత్తం కూడా సిద్ధం చేస్తున్నారండి ఇప్పటికే. ఆ ట్రాక్ పనులు కూడా త్వరలోనే ఒక వారంలో జరుగుతాయని తెలుస్తుంది. పూర్తిగా అయితే కంకర అయితే ఇప్పుడు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఆ పనులు కూడా చేయబోతున్నారండి. ఈ 2వ ట్రాక్కి సంబంధించిన పనులు కూడా అవి కూడా కంప్లీట్ చేస్తారు త్వరలోనే. ఒకసారి 2-3 ప్లాట్ఫామ్ వెళ్ళడం కోసము మెట్ల మార్గం దొరికి పైకి వెళ్ళి చూద్దామండి. అసలు ఈ స్టేషన్ యొక్క వ్యూ ఎలా ఉంటుందని చూద్దాము. చూస్తున్నారు కదా, ఇది స్టేషన్ యొక్క పైనుంచి చూస్తున్నటువంటి వ్యూ అండి. ఇదంతా మెట్ల మార్గం పైకి వచ్చాము. ఈ విధంగా అయితే కనిగిరి రైల్వే స్టేషన్ యొక్క వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి. దూరంగా కనిపిస్తున్నాయి వచ్చేసి అధికారుల యొక్క భవనాలు. అవి చుట్టుపక్కల అయితే మొత్తము ఈ పొలాలు అయితే ఉన్నాయండి. ఇది కలగట్లకు సమీపంలో ఉంటుంది ఈ స్టేషన్. కనిగిరి రైల్వే స్టేషన్ వచ్చేసి కనిగిరి నుంచి అయితే ఈ స్టేషన్ 5-6 కిలోమీటర్ల దాకా ఉంటుందండి. కనిగిరికి స్టేషన్కి 5-6 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఈ విధంగా అయితే స్టేషన్ యొక్క పై భాగంలో ఉంటుంది. పైన చూసినప్పుడు ఈ విధంగా అయితే వ్యూ ఉంది. గమనించగలరు ఇక్కడ ఒక విషయము, కింద ప్లాట్ఫారం పైన షెడ్ నిర్మాణం యొక్క చివరి భాగంలో కనిగిరి అనే పేరు అయితే రాలేదండి మొన్నటి వరకు కూడా. అది నిన్ననే కంప్లీట్ చేశారు. అది కూడా నెక్స్ట్ వస్తుంది చూడండి. ఇక్కడ గమనించారు కదా, నిన్ననే ఈ పెయింటింగ్ వర్క్ కూడా పూర్తయింది. ఇంకా కొన్ని చిన్న పనులు ఉన్నాయండి ఇక్కడ. అవి కూడా త్వరగానే చేస్తున్నారు. అవి కూడా ఒక 2-3 రోజుల్లోనే కంప్లీట్ అవుతుందని తెలుస్తుంది. పబ్లిక్ కూడా అసలు స్టేషన్కి ప్రతిరోజు సాయంత్రం, ఈవినింగ్ కూడా అయితే చాలామంది అయితే వచ్చి విజిట్ చేస్తున్నారండి ఈ స్టేషన్ మొత్తాన్ని కూడా. కనిగిరి నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ స్టేషన్ అయితే అసలు ఇప్పటివరకు అయితే ఏమైతే వర్క్ జరిగాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వచ్చి ప్రతిరోజు అయితే వచ్చి చూస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే ఉంటుందంటే కనిగిరి యొక్క రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో. 2వ ట్రాక్ కోసం వేసినటువంటి కంకర అదంతా. ఇది స్టేషన్ యొక్క చివరి భాగం అండి. అది ఇది ఈ మధ్యనే ఈ బోర్డులు నిర్మాణం కూడా జరిగిందండి. నిర్మాణం జరిగేసి పేర్లు కూడా రాయడం జరిగింది పూర్తిగా స్టేషన్ యొక్క చివరి భాగంలో. 2 వైపులు కూడా 2 బోర్డులకి పెయింటింగ్ కంప్లీట్ చేసి ఆ పేర్లు కూడా కనిగిరి అని చెప్పి రాయడం జరిగింది. ఇది చివరి భాగం అండి, కనిగిరి రైల్వే స్టేషన్ యొక్క చివరి భాగము. ఇటువైపున ఒకసారి గమనిస్తే పార్సిల్ విభాగం సంబంధించినటువంటి భవనాలు కూడా నిర్మిస్తున్నారండి ఇక్కడ. రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి పార్సిల్ విభాగం ఏదైనా వచ్చినప్పుడు
ఇక్కడ ఆ భవనాలకు సంబంధించినవి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నవి. షెడ్ నిర్మాణం కానీ ఆ బిల్డింగ్ అంతా కూడా పార్సల్ విభాగానికి సంబంధించినవి. ఇక్కడ గమనిస్తే 155 కిలోమీటర్లను ఉందండి. ఇది నడికుడి శ్రీకాళహస్తి రైలు నుంచి ఇక్కడ వరకు, నడికుడి నుంచి కనిగిరి వరకు కూడా 155 కిలోమీటర్లు మైల్ రైలు అయితే ఇక్కడ వేస్తున్నారు. అవి ఇంకా అయితే పూర్తిగా ఇక్కడ దాన్ని నిర్మించలేదు, రాయి మాత్రమే వేస్తున్నారు. అది కూడా త్వరలోనే జరుగుతుంది ఆ వర్క్. ఇదంతా కూడా కనిగిరి స్టేషన్ యొక్క చివరి భాగంలో జరిగినటువంటి వర్క్ అంతా. ఇదంతా పూర్తిగా ఇక్కడ అంతా కూడా వర్క్ అయితే జరిగింది. ఇంకా 2వ ట్రాక్కు సంబంధించిన పనులు మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయండి, అవి కూడా కంప్లీట్ అవుతాయి. ఇది గమనించారండి, ఇందాక చూపించాను కదా స్టేషన్ యొక్క పార్సల్ విభాగానికి సంబంధించినటువంటి భవనాలు, ఆ వర్క్ కూడా జరుగుతుంది. ఇది వచ్చేసి కలగట్లకు వెళ్ళేటువంటి మార్గంలో కలగట్ల ఊరికి వెళ్ళడానికి వేసినటువంటి అండర్ పాస్ బ్రిడ్జ్ అండి. అది దూరంగా కనిపిస్తున్నది. దానికి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా, అండర్ పాస్కి సంబంధించిన వర్క్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయింది. దాని ఫ్లోర్ యొక్క నిర్మాణం కూడా పూర్తిగా జరిగిపోయిందండి. ఇక్కడ ఆ బెడ్ నిర్మాణం కూడా పూర్తిగా వేశారు. ఇక్కడది అండర్ పాస్కి సంబంధించినటువంటి వర్క్ కూడా ఎటువంటిది ఏం పెండింగ్ లేదు. ఇక్కడ ఆ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో అయితే జరిగిపోయింది. ఇక్కడైతే వర్క్ అయితే కంప్లీట్ అయింది అండర్ పాస్కి సంబంధించిన, కలకట్ల అండర్ పాస్కి సంబంధించినటువంటి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు నా యొక్క వీడియోని. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా వీడియోని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.